60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. సో వంశీ గారు, చాలా మంది పిల్లల్లో ఎక్కువగా చూసేది ఏంటి అంటే మర్చిపోవడం. కరెక్ట్. అలా మర్చిపోకుండా ఉండాలి, చదివింది గుర్తుండాలి అంటే ఏం చేయొచ్చు? చదవడం ఎలా అనేది కొంతమంది చెప్పి ఉండొచ్చు, కానీ అసలైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా మందికి తెలియకపోవడం వల్ల, వాళ్ళకి గుర్తుంచుకునే టెక్నిక్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళ స్టడీస్లో సఫర్ అవుతున్నారు. ఏ స్టూడెంట్ కూడా చదువులో డల్లర్ కాదు. ఓకే, డల్లర్ కాదు అంటారు, కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది, ఒక్కొక్కరి స్టైల్ వేరే ఉంటుంది చదివే పద్ధతి అని. ఆ పద్ధతి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా తెలుసుకోవచ్చు? ఈ పద్ధతులు మొత్తం 4 రకాలుగా ఉంటాయి మేడం. ఒకటేమో విజువల్ లెర్నర్, వీళ్ళు చూడడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఆడిటర్ లెర్నర్స్, వీళ్ళు వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. థర్డ్ వన్ వచ్చేసి కైనస్థెటిక్ లెర్నర్స్, వీళ్ళు చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ లెర్నర్స్ అంటారు, అంటే వాళ్ళు చదివింది రాస్తే తప్పిస్తే వాళ్ళకు క్లారిటీ ఉండదు అనమాట. సో దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి 4 అంటే ఒకసారి టైం తీయాలి. వీళ్ళు విజువల్గా, ఆడిటరీగా, కైనస్థెటిక్గా అండ్ రీడ్ అండ్ రైట్లో అన్నీ కూడా ఒకసారి ట్రై చేయాలి. ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దీనికి మహా అంటే ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు. సో దేని ద్వారా మీరు ఈజీగా నేర్చుకుంటున్నారు అన్నదాన్ని పట్టుకొని మీరు అదే వేని ఎక్కువగా ఫాలో అయితే మీ టైం ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ అదే విధంగా చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం, అంటే రేపు ఎగ్జాము అంటే ఈరోజు నైట్ బుక్ తీస్తారు తప్ప ఒక షెడ్యూల్ వేసుకొని ముందు నుంచి ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటారండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్టడీస్కి సంబంధించిన ఫస్ట్ స్టడీ ప్రాసెస్ తెలియకపోవడం ఒకటి, తర్వాత వాళ్ళకి టైం టేబుల్ సెట్ చేసుకొని చదివితే ఆ ఎగ్జామ్ టైంలో వచ్చి ఆ ఒత్తిడిని అధిగమించవచ్చు అనేది, ఈ 2 అవేర్నెస్ ఉండకపోవడం వల్ల వాళ్ళు ఓన్లీ ఆ ఎగ్జామ్ టైంలో టెన్షన్ని జస్ట్ మేము పాస్ అవ్వాలి అన్న టెన్షన్ తోటి ఎక్కువ చదువుతుంటారు. ఈవెన్ అలా చదివిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్ హాల్లో జస్ట్ పాస్ అవుతారేమో కానీ మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోలేరు. ఎందుకంటే అప్పుడే చదివి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ రాస్తే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్లో టెన్షన్ అన్నారు, అండ్ చాలా మంది కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు, ప్రిపేర్ కాని వాళ్ళు ఎగ్జామ్ అనగానే ఒక టెన్షన్, ఒక భయం అనేది వస్తూ ఉంటుంది. ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో టెన్షన్ అనేది కామన్, ఉండాలి కూడా. ఏమాత్రం టెన్షన్ లేకపోతే అసలే చదవరు. టెన్షన్ ఉండడం అంటే ఒక మోతాదుకు మించి ఉండడం అనేది మంచిదే. ఇప్పుడు టెన్షన్ అనేది ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. ఈవెన్ మనకు బాగా ఇష్టమైనటువంటి విరాట్ కోహ్లీ 97 రన్స్ ఉన్నప్పుడు కూడా టెన్షన్ పడతాడు, అంటే 3 రన్సే ఉంటుంది 100కి. అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ, లేకుంటే నేను మన క్లాస్లో కొన్ని ఎక్సర్సైజ్ చెప్తుంటాను, బ్రెయిన్ ఎక్సర్సైజ్, అలాంటివి చేసినా కూడా సరిపోతుంది. ఓకే, అంటే టెన్షనే కాకుండా ఎగ్జామ్ టైంలో మీరు అన్నట్టుగానే కొంచెం రిలాక్సేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫుడ్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్ టైంకి రేపు ఉంది, నేను ఈ రోజే ప్రిపేర్ అవ్వాలి అన్ని రకాలుగా, ఫిజికల్గా, మెంటల్గా అన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటుంటాను, ఖచ్చితంగా ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ అవుతుందో అది మెంటల్గా పీస్నెస్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు కూల్గా ఉండడానికి ప్రయత్నం. నెక్స్ట్ వచ్చేసి ఈ జంక్ ఫుడ్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, ఫస్ట్ ఇలా అవాయిడ్ చేయాలన్నప్పుడు ఎక్కువ తింటుంటారు చాలామంది స్టూడెంట్స్. ఎందుకు అవాయిడ్ చేయాలో ఒకసారి మీరు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఒకవేళ అలాంటి జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అది ఎక్కువ టైం తీసుకోవడం ఒక విషయం అయితే, మీరు ఒకవేళ సడన్గా అలాంటి బయట ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీకోసం మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్ సపరేట్గా కండక్ట్ చేయరు. కాబట్టి మీరు హెల్తీగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ తర్వాత కూడా అలాంటి జంక్ ఫుడ్స్కి లేకుంటే నాన్ వెజ్కి తినొచ్చు. ఎగ్జామ్ టైంలో కొంచెం దూరంగా ఉంటే మీరే యాక్టివ్గా ఉంటారు. బద్ధకంగా ఉండకుండా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ అదే విధంగా చాలామంది పిల్లల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఒక 15 మినిట్స్ కూడా బుక్ పట్టుకొని కూర్చోరు అని చూస్తూ ఉంటాం. ఎందుకండి పేరెంట్స్ ఎక్కువగా ఇచ్చే కంప్లైంట్ అది? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అసలు చదవడం పట్ల వాళ్ళకి ఆసక్తిని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఎలా చేయొచ్చు అంటారు? ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెమరీ టెక్నిక్స్ అండ్ స్టడీ స్కిల్స్ నేర్పించినప్పుడు దేన్ని ఏ ప్రాసెస్లో నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీ, మనము ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక ఈజీ స్టోరీ లాగా కన్వర్ట్ చేస్తాం. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. అంటే అలాంటి టైంలో పిల్లలకి నెక్స్ట్ చదవాలి, నెక్స్ట్ చదివింది గుర్తుపెట్టుకోవాలనేది ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదని చెప్తాను. ఒకవేళ నీకు ఆసక్తి లేకపోతే ఏ శక్తి కూడా నిన్ను ముందరికి తీసుకుపోలేదని నేను రిపీటెడ్గా చెప్తుంటాను. ఎందుకంటే పిల్లలకి ఆసక్తిని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు చదువుని ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా మంది కూడా గ్రూప్ అంటే ట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు, ఇంకొందరు మంది ఇండివిజువల్గా చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఇండివిజువల్గా చదివే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కూడా బాగానే హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడు అనేది డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అనేది అకాడమిక్ స్టార్టింగ్లో నేర్చుకొని వాళ్ళ డౌట్స్ క్లారిటీ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇదే గ్రూప్ డిస్కషన్ అనేది యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో పెడితే అందులో ఎవరైనా టైం పాస్ చేసే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకు సిలబస్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఒకవేళ అందరూ మనలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండి అందరూ కూడా గోల్స్ కోసమే కష్టపడుతున్నారు, అందరూ మంచి మార్క్స్ కోసం కష్టపడుతున్నారు అంటే అలాంటప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ టైంలో కూడా గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా చూసుకోండి. గ్రూప్లో ఎక్కువ సిలబస్ని కంప్లీట్
చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది. అదే ఇండివిజువల్గా ఉంటే ఏదైతే నువ్వు వీక్ ఉన్నావో దాన్ని ఈజీగా కవర్ చేయడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అదే విధంగా చదివేటప్పుడు చాలా రకరకాల టెక్నిక్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళకి నచ్చిన విధంగా. అండ్ మనందరికీ కూడా తెలిసింది, ఎప్పుడైనా మనం ఒక 25 minutes చదివిన తర్వాత బ్రేక్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలా కనుక మనం చదివితే దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఎప్పుడైతే మనం 25 minutes చదివిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటామో ఆ బ్రేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీగా మనం చదువుతున్నాం అనుకోండి, అది మనకు బ్రెయిన్ మీద ఒత్తిడికి గురవుతుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ ఇస్తామో అప్పుడు మనం కొంచెం కామ్గా కూల్గా ఉండి మళ్ళీ ఆ చదివింది ఏదైతే ఉంటుందో అదని ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళీ 25 minutes చదివి మళ్ళీ 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఆఫ్టర్ బ్రేక్ కూడా మళ్ళీ ప్రీవియస్ 25 minutes ఏమైతే చదివో దాన్ని రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది రివిజన్ ఎలా చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. అంటే ఈ ఎప్పుడైతే 25 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకుంటారో ఆ బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత రివిజన్ చేస్తే వాళ్ళకి చదివింది ఎంతవరకు పర్ఫెక్ట్ ఉంది, నేను చదివింది నేర్చుకున్నాను లేదా అనేది కూడా వాళ్ళకు క్లారిటీ వస్తుంది అనమాట. అందరికీ బ్రెయిన్ పవర్ అనేది సిమిలరే ఉంటుంది, ఎవరు డల్లర్ కాదు, ఎవరు టాపర్ కాదు అని చెప్తూ ఉంటారు. బట్ చాలా మంది పేరెంట్స్ కూడా, అంటే మా వాడు ఒక్కసారి చదివితే అర్థం కాదు, 10 సార్లు చదివితే గానీ వాడికి ఎక్కదు అని అంటూ ఉంటారు. అదే ఇంకొందరు మాత్రం ఒకసారి చదివినా, లేదు అంటే స్కూల్లో ఉన్నప్పుడే టీచర్ చెప్పినప్పుడు వింటున్నా, అసలు ఏం చదువుకోకపోయినా ఎగ్జామ్లో రాస్తారు, టాపర్ వస్తారు అంటారు. ఏంటండి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బేసిక్స్ ఎంతవరకు ఉన్నాయనేది చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కొంతమందికి బేసిక్స్ బాగున్న వాళ్ళకు 6th క్లాస్లో వాళ్ళు బాగా అవుతున్నారంటే ఆటోమేటిక్గా బేసిక్స్ బాగున్నాయి 5th స్టాండర్డ్ వరకు. ఆ తర్వాత వాళ్ళు ఏదైనా కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా. ఒకవేళ చదవడంలో ఇబ్బంది పడుతున్నారంటే బేసిక్స్ కరెక్ట్గా లేవన్నట్టు. కాబట్టి ముందు రూట్స్ మీద ఫోకస్ చేస్తే ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఫస్ట్ పిల్లలు అలాంటి సఫర్ అవుతున్నారంటే ఫస్ట్ రూట్స్ బాగలేవని అర్థం. దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అందరిలాగానే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఈజీగా నేర్చుకుంటారు. డెఫినెట్గా అండి. అండ్ చాలామంది పిల్లలకు సంబంధించి చదువు విషయంలో రకరకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. నాకు టాప్ మోస్ట్గా అనిపించిన క్వశ్చన్స్ అయితే ఈరోజు నేను అడగడం జరిగింది. మరి అలా మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మాకు కమెంట్ రూపంగా మీరు కనుక తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి ఒక సొల్యూషన్ తోటి ఆ వీడియో అనేది మేము చేస్తూ ఉంటాం. సో క్లాసెస్ మనం చూస్తే ప్రతి బ్యాచ్కి కూడా ఎంతో మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకో బ్యాచ్ పెట్టడానికి మనకు ఆ ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ ఇంకో బ్యాచ్ వరకు తీసుకెళ్తుంది అని చెప్పొచ్చు. సో చాలా మంది కూడా నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని అడుగుతూ ఉన్నారు. జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. ఎస్ మేడం, అయితే మనము ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేస్తాం మేడం. ఇది 2 hours వర్క్షాప్. సో దాంట్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, స్టడీస్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనే దానికి మనం క్లారిటీగా ఆ 2 hours వర్క్షాప్లో ప్రతి పేరెంట్ అండ్ చైల్డ్ కూడా అటెండ్ అయ్యే అద్భుతమైన వర్క్షాప్. ఇది ఆన్లైన్లో జూమ్లో అటెండ్ అవ్వచ్చు మేడం. ఇది జస్ట్ 199 రూపీస్ మాత్రమే. అండ్ ఇంకా కొంతమంది రీసెంట్గా మన టీంకి కాల్ చేసి చెప్పిన దాన్ని బట్టి చాలామంది ఏమంటున్నారంటే మాకు ఈ ఫుల్ కోర్స్ నేర్చుకోవడానికి, అంటే ఈ 2 hours వర్క్షాప్ కాకుండా మనం ఫుల్ కోర్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. ఆ ఫుల్ కోర్స్ నేర్చుకోవడానికి 7 days మా దగ్గర టైం లేదు సార్, 1 dayలోనే మాకు మొత్తం ఒక మెమరీ స్కిల్స్ అన్ని నేర్పించగలరా అని కూడా అడుగుతున్నారట. సో వాళ్ళ కోసము మెమరీ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి 1 day ఫుల్ డే ఆన్లైన్లోనే మేడం అది కూడా. సో 1 day ఫుల్ డే కోర్స్ని కండక్ట్ చేస్తున్నాం. అది 11 to 4:30 వరకు ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ 1 day ఫుల్ డే కోర్స్కైనా అటెండ్ అవ్వండి. లేదు అనుకుంటే మేము 1 week క్లాస్కి అటెండ్ అవుతాం. అసలు దాంట్లో ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఇంకా డౌట్స్ క్లారిటీ తీసుకోవాలనుకుంటే టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. గ్రేట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.